గుర్తు చేస్తే చాలు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ గురువులు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్న గురువులు లెక్కర్ షాపుల దగ్గర ఎక్కడైతే క్యూ లైన్లు సవరించే ఉద్యోగం చేశారో అదొక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి అని చెప్పాలి వాళ్ళకి. బాత్రూంలు లాబెటరీలు కడిగి ఆ ఫోటోలు పెట్టండి అని మీకు ఏదైతే ఆ రోజు పురమాయించారో అది మర్చిపోయారేమో గుర్తు తెచ్చుకోండి అని ఒకసారి చెప్పాలి మనం. అలాగే ఏదైతే మీరందరూ కూడా జీతాలు తీసుకుంటాము, టీఏలు డిఏలు అవి ఇవి అనుకున్నారు, అవన్నీ మర్చిపోయారు. 1వ తేదీన జీతం వస్తే చాలు మహాప్రభు అనుకున్న రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు గుర్తు తెచ్చుకోండి అని మనం చెప్పాలి వాళ్ళకి. టీచర్స్ ఎందుకంటే ఇందాక మా వాళ్ళందరూ చెప్పినట్టు మహామేధావులు, నిజంగా అంటే అది వెటకారంగా చెప్పట్లేదు, నిజంగా మేధావులు. ఏ రంగాన్ని కానీ తిప్పాలి అని అంటే ఖచ్చితంగా టీచర్లు అందులో ఎవరో ఒకరు గ్యారంటీగా ఉంటారు. ఎందుకంటే టీచర్లకు అంత తెలివితేటలు ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా టీచర్ల దగ్గరికి వెళ్ళి ఈ రోజు అంటే టీచర్లు ఎలాగో పార్టీ తరఫున పోటీ చేయరు, తెలుగుదేశం కా, వైసీపీ కా, కాంగ్రెస్ కా, బీజేపీకి అలా ఉండదు. టీచర్లు ఏదైనా ఒక పార్టీ మద్దతు తీసుకుంటారు, ఆ మద్దతు మనం ఇస్తాం ఎవరికొకరికి. ఆ ఒక్కరు ఎవరనేది మనకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. జిల్లా అధ్యక్షుడు కొంచెం అలా జరగండి. 2 అడుగులు వెనక్కేస్తే మీరు రామకృష్ణ గారు 2 అడుగులు వెనక్కేయండి. కృష్ణబాబు 2 అడుగులు వెనక్కి. రేపు రాబోతున్న ఈ ఎలక్షన్ లో మీకు ఓటర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయో డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. నియోజకవర్గంకి ఎన్ని ఓట్లు ఉన్నాయని కూడా తెలుస్తుంది. పార్వతీపురంలో 580 దాదాపుగా ఓట్లు ఉన్నాయి. మా నియోజకవర్గంలో 586 ఫోన్ నెంబర్స్ తో పాటు మా దగ్గర ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ ప్రకారం మేము ఎన్ని ఓట్లు ఉన్నాయని డివైడ్ చేయడం జరిగింది. మీ నాయకులు ఆ పోలింగ్ స్టేషన్ నాయకులకి వాళ్ళ నెంబర్లు ఒక కోఆర్డినేటర్ కూడా పెట్టడం జరుగుతుంది. మెజారిటీ ఓట్లు మనకే రావాలి. అయితే ఈ టీచర్ సెలక్షన్ అనేసరికి మీ అందరికీ తెలిసిందే యూనియన్స్ ఉంటాయని. ఆ యూనియన్ లో కూడా లొసుగులు ఉంటాయి. వాళ్ళకి మనం చెప్పాల్సింది అధికారంలో ఉంది ప్రభుత్వం, టీచర్లకు మేలు చేసాం. అలాగే ఇందాక బీజేపీ అధ్యక్షులు చెప్పినట్లు 12 లక్షల వరకు జీరో ట్యాక్స్ అనేది ఈ స్లాబ్ కి మాక్సిమం టీచర్స్ అందరూ రావడం జరుగుతుంది. వాళ్ళకి చేసిన మేలుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ కూటమి చేస్తున్న ప్రతి పథకాన్ని మీరే రాయబారులుగా ఉండి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ భుజాలపైనే ఉంది. మధ్యవర్తి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉండే టీచర్స్ కి ప్రభుత్వం ఏం చేస్తుంది, పథకాలను ఎలా తీసుకురాగలుగుతుంది, వాళ్ళ పిల్లలకి రాబోయే ఉద్యోగాలకి మనం ఏం సంకల్పం చేయబోతున్నాం, ప్రభుత్వం ఉద్దేశాలు ఏంటి అనేది చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది. గత టీచర్లు యూనియన్లందరినీ పక్కన పెట్టి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా వాళ్ళని కూడా మనం మాట్లాడి గ్రామాల్లో మాట్లాడాల్సిన అవసరం అయితే ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికలు టీచర్స్ ఎన్నికల సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం వలన అందరూ కూడా ఒక అవేర్నెస్తో పనిచేయాలని మన గిరిజన శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంజయరాణ గారు ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మన బోనెల విజయచంద్ర గారికి, అలాగే